गणनान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिस्तेदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు జనవరి 7వ తేదీ ఈ రోజున పంచాంగ వివరాలు చూద్దాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్ష అష్టమి మంగళవారం పగలు 4:34 వరకు ఉంది। రేవతి నక్షత్రం సాయంత్రం 6:23 వరకు ఉంది। వర్జ్యం ఉదయం 7:12 నుంచి 8:41 వరకు ఉంది। అమృత ఘడియలు పగలు 4:09 నుంచి 5:39 వరకు ఉన్నాయి। ఉదయం దుర్ముహూర్తం 8:49 నుంచి 9:33 వరకు ఉన్నాయి। రాత్రి దుర్ముహూర్తం 10:49 నుంచి 11:33 వరకు ఉంది। సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 10:15 రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా ఉదయం 10:15 సమయం అనుకూలంగా ఉంది। విజయవాడకు సూర్యోదయం 6:37 సూర్యాస్తమయం 5:37 ఇప్పుడు మనం ఈ రోజు ఉన్నటువంటి గ్రహచారాన్ని చూస్తే గురువు వృషభంలో, కుజుడు కర్కాటకంలో, కేతువు కన్యలో, రవిబుధులు ధనుస్సులో, శుక్రాశని కుంభంలో, రాహుచంద్రులు ఇద్దరు కూడా మరి మీనంలో ఉన్నారు। ఇది నాటి గ్రహచారం। అందరూ కూడా ఒకసారి భగవన్నామం చేయండి। ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ। అందరికీ కూడా ఒక విన్నపం, మనం ఈ శ్రీచక్ర ఛానల్లోనే ధర్మ సందేహాల్లో ఈ రాబోయే సంవత్సరం దేశగోచారం విషయంలో అసలు దేశగోచారం చెప్పినట్లా కానీ 2025 సంవత్సరం దేశ భవిష్యత్తు మీద 2 వీడియోలు చేసాం ఆల్రెడీ గతంలో। ఏమనంటే అందులో రాబోయే కాలంలో మనకి శని రాహులు కలిసి సంచారం చేయడం ఒకటి, శనికి 3వ ఇంట్లో గురువు ఉండడం ఒకటి, అలాగే కుజుడు ఎక్కువ కాలం మిథున కర్కాటక రాశిలో సంచారం చేయడం ఒకటి, సింహాంగారక దోషం ఒకటి, కాలసర్ప దోషం ఒకటి, పంచగ్రహ కూటమి ఒకటి, ప్రతి అమావాస్యకి దగ్గరలో చాతుర్గ్రహ కూటమి ఒకటి, ఇట్లాంటి దేశారిష్ట యోగాలు చాలా ఉన్నాయి। గతంలో కరోనా వచ్చినప్పుడు కూడా ఇట్లా షష్టగ్రహ కూటమి, పంచగ్రహ కూటమి ఇవే ఇబ్బంది తీసుకొచ్చినాయి। ప్రభుత్వ పరిపాలనా విధానాలు అంతర్గతంగాను బహిర్గతంగాను శత్రుబాధలు, దుష్కరుల యొక్క ఇబ్బందులు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాం। ఇప్పుడు కొత్తగా ప్రథమతః మనకి జనవరి రాగానే హ్యాపీ న్యూ ఇయర్ కొత్త వైరస్ ఇబ్బంది పెట్టేందుకు వీలుగా వస్తుంది అని చెప్పుకుంటూ వచ్చారు। అందరూ కూడా వైరస్తో వచ్చేటువంటి సమస్య పెరిగాక బాధపడడం కంటే కూడా రాకముందే జాగ్రత్తలు తీసుకోండి। గత కరోనా సమయంలో అప్పట్లో డాక్టర్లు చెప్పినట్టుగా ఎప్పుడు తాగినా వేడి నీళ్ళు తాగుతూ ఉంటే దాని ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పారు। ఎప్పుడు తాగినా వేడిగా స్పర్శ ఉండాలి, వేడి చేసి చల్లాల్సిన నీళ్ళు కాదు, వేడిగా నీళ్ళు తాగడం। అలాగే హోమియోలో వాళ్ళు మరి ఆర్సెనిక్ ఆల్బమ్ ఆ మందు వేసుకోవడం మూలంగా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని చెప్పి వాళ్ళు చేస్తే గుజరాత్లో బాగా దీని మీద సక్సెస్ అయ్యారని, గుడివాడ హోమియో కాలేజీ వాళ్ళు ఒక 10,000 మంది మీద ట్రీట్మెంట్ చేసి సక్సెస్ అయ్యారని చెప్పేసి మనకి పేపర్లో వార్తలు వచ్చినాయి, గుర్తుపెట్టుకోండి। ఆయుర్వేదంలో సంశమన వాటి బైద్యనాథ్ వాళ్ళ మందులు వాడితే కనుక రోగనిరోధక శక్తి పెరుగుతుంది అని చెప్పి ఇవి అన్నీ పక్కన పెట్టి ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి, మాస్క్ ధరించాలి, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు। బయటికి వెళ్ళి వస్తే బట్టలు మార్చుకోవాలి। మనం మడి ఆచారం మీద వీడియోలు చేసాం చూడండి కావాలంటే। మనం శాస్త్రీయంగా చెప్పినప్పుడు ఒప్పుకోలేదు, ఇట్లాంటి అంటు వ్యాధులు వచ్చినప్పుడు దాన్ని ఒప్పుకుంటున్నారు। బయటికి వెళ్ళి వచ్చేసిన బట్టలతో ఇంటూ తిరగద్దని ఇలాగా కొన్ని నియమాలు అప్పట్లో కరోనాలో చెప్పినటువంటివి మీరందరూ కూడా మళ్ళీ పాటించండి। అంతేకాదు పెరుగు ఫ్రిడ్జ్లో లేని పెరుగు అంటే ఫ్రిడ్జ్లో ఎప్పుడూ పెట్టకూడదు, తోడుపెట్టిన పెరుగుని డైరెక్ట్గా తీసుకుంటూ ఉంటే దాంట్లో వ్యాధి నిరోధక శక్తి బాగా ఉంటుంది। అలాగే ఉసిరికాయ ఇప్పుడు కరెక్ట్ సీజను, అది పచ్చడి పెట్టుకుని నిత్యం వేసుకుంటూ ఉంటే కనుక వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు। మన ప్రాచీనులు చెప్పిన దాన్ని కొంతమంది ఒప్పుకున్నారు, కొంతమంది మన వాళ్ళు చెప్పారు కాబట్టి దాన్ని ఒప్పుకోవద్దు అనేటువంటి నియమం వాళ్ళు ఒప్పుకోలేదు। కాబట్టి ఏది ఏమైనా మళ్ళీ అప్పట్లో చేసినటువంటి ఏవైతే నియమాలు ఉన్నాయో అన్నీ కూడా పాటించండి। మీరు వ్యక్తిగతంగా రక్షణ తీసుకుంటే సమాజానికి రక్షణ చేసినట్టే లెక్క। వ్యక్తిగతంగా మీరే కనుక రక్షణలో లేకపోతే మీరు యొక్క రక్షణ లేని రోజున మీకు వచ్చిన ఇబ్బంది సమాజంలో ఇతరులను కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తూ ఉంటుంది। అది గమనించుకుని ప్రవర్తించుకుంటారని చెప్పి ఆశిస్తూ ఈనాటి గ్రహాల యొక్క సంచార ప్రభావం ఎలా ఉందని తెలుసుకుందాం। మేషరాశి, ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున వాహన చికాకులు ఎక్కువగా ఉంటాయి, డబ్బు ఖర్చు బాగా అవుతూ ఉంటుంది। పనులు చేసేందుకు తెలివితేటలు ఉండి దానికి తగినటువంటి శక్తి ఉండి కూడా ఏదో దృష్టి దాని మీద పెట్టకుండా, ముఖ్యంగా చేసిన కార్యక్రమాల మీద కూడా దృష్టి పెట్టకుండా అనవసర వ్యవహారాల మీదకి వెళ్ళిపోతూ ఉంటారు।
ఇట్లాంటి వాటినన్నింటినీ కూడా మీరు సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటే కనుక మీ యొక్క మానసిక వ్యవస్థని పరిపూర్ణంగా కంట్రోల్ చేసుకోవాలి. అశ్విని నక్షత్రం వాళ్ళకి వాళ్ళ ఖచ్చితంగా వాహనాలు చికాకులు పెట్టే అవకాశం వస్తుంది. భరణి నక్షత్రం వాళ్ళకి కుటుంబ సమస్యలు ఉండే అవకాశం ఉంది. కృత్తిక ఒకటపాదం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగా నడుస్తూ ఉండే అవకాశం ఉంది. వృషభ రాశి ఆగ్రహావేశాలు తగ్గించుకుంటారు, తెలివిగా ప్రవర్తిస్తారు, ఓర్పుగా వ్యవహరిస్తారు, చాలా ఎక్కువగా డిసిప్లిన్గా ఉండి సమయపాలనతో చాలా విజయాలు సాధించే అవకాశం ఉంది. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటారు. అందరితోనూ కూడా చాలా చక్కనైనటువంటి స్నేహభావాన్ని పెంచుకుంటూ విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్తారు. కృత్తిక 2, 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగంలో చిన్న చిన్న ఆటంకాలు ఉంటాయి. రోహిణి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాగిపోయే అవకాశం ఉంది. మృగశిర 1, 2 పాదాల వాళ్ళు ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మిథున రాశి ఈ మిథున రాశి వాళ్ళు ప్రస్తుతం ఉన్నటువంటి సందర్భంలో ఎక్కువగా కార్య విజయం కోసం చెప్పేసి కృషి చేసే అవకాశం ఉంది. గ్రహాల్లో కూడా ఎక్కువ శాతం మీకు ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు ఇచ్చేవే ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. రోజువారీ కార్యక్రమాలతో పాటు ఇతర అంశాల్లో కూడా మీరు చాలా చక్కటి ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా విజయాలు సాధిస్తారు. కుటుంబ విషయాలు బాగుంటాయి. అన్ని పనులు కూడా చాలా చక్కగా నడిచే అవకాశం వస్తుంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తూ లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మృగశిర 3, 4 పదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్ద్ర నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతంగా ఉంటాయి. పునర్వసు 1, 2, 3 పదాల వాళ్ళకి మాత్రం ఏదైనా చిన్న చిన్న ఆటంకాలు రావడం, వాటిని సరి చేసుకోవడం సరిపోతూ ఉంటుంది. కర్కాటక రాశి ప్రతి పనికి తెలివిగా సరి చేసుకుంటారు. ప్రతి పనిలోనూ కూడా విజయాలు సాధిస్తారు. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా విజయాలు సాధిస్తారు. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా సాధించుకుని ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా సత్ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. ఇక్కడ పాత ఆరోగ్య సమస్యలు, పాత రుణ సమస్యలు, ఏదైనా పాత వ్యవహార సమస్యలు ఉంటే అవి కొంచెం తిరగబెట్టే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోవాలి. పునర్వసు 4 పాదం వాళ్ళు తెలివిగా అన్ని సమస్యలను దాటుతారు. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చిన్న చిన్న సమస్యలు రేజ్ అయ్యే అవకాశం వస్తుంది. కానీ అవి బాగా ప్రాణాంతకమైన సమస్యలు కాదు. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ప్రతి విషయాలను కూడా చికాకులు లేకుండా కాలక్షేపం చేసే అవకాశం ఉంది. సింహరాశి ఈ రోజున బాగా ఓర్పుగా ఉండాల్సిన అవసరం. ఏదో తెలియని సమస్యలు, చికాకులు వెంటాడతాయి. ఏమైనా చూస్తే అక్కడ ఏముండవు. మీరు చేయకుండా మీ స్నేహితులు కానీ మీ బంధువులు కానీ చేసిన పొరపాట్లు కూడా మీరు వాళ్ళ కొన్ని సందర్భాల్లో సమాధానాలు చెప్పవలసిన అవసరం వస్తుంది. అందరితోనూ కూడా మిత భాషణ చేయండి, ఓర్పుగా వ్యవహరించండి. ఆరోగ్య పరిరక్షణ బాగా చూసుకోండి. కుటుంబ సభ్యుల యొక్క వ్యవహారాలను కూడా అడిగి తెలుసుకుని వాళ్ళకి కావాల్సిన వ్యవహారాలు పూర్తి చేస్తూ ముందుకు వెళ్ళండి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈ రోజున మఘ నక్షత్రం వాళ్ళకి కుటుంబ సమస్యలు బాగా పెరిగే అవకాశం వస్తుంది. పుబ్బా నక్షత్రం వాళ్ళకి అలంకరణ వస్తువు విషయంగా ఖర్చులు పెరిగే అవకాశం వస్తుంది. లేదంటే కనుక అలంకరణ వస్తువులు కొంచెం పాడయ్యే అవకాశం కనబడి తద్వారా అవి భవిష్యత్తులో ఖర్చును పెంచే విధానం దృష్టిలో తీసుకొచ్చే అవకాశం వస్తుంది. ఉత్తర 1 పాదం వాళ్ళు అన్ని కార్యక్రమాల్లోనూ కూడా ఇవాళ పిల్లల ద్వారా, స్నేహితుల ద్వారా కొంచెం చికాకులకి దగ్గరయ్యే అవకాశం వస్తుంది. కన్యారాశి ఈ కన్యారాశి వాళ్ళ యొక్క కార్యకలాపాలన్నీ కూడా అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంటాయి. ముందు జరగాల్సిన పనులు తర్వాత జరగాల్సిన పనులు ముందు. కుటుంబ వ్యవహారాల్లోనూ, ఉద్యోగ వ్యాపార విషయాలను కూడా మీ యొక్క మాటని మీ తోటి వాళ్ళు గమనించగా, గుర్తించగా కొంచెం అవమానకరంగా మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. ప్రతి పనిని కూడా సూక్ష్మంగా పరిశీలించుకోవాలి. ప్రతి పనిలోనూ కూడా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అన్ని కార్యక్రమాలను కూడా మీరు తెలివిగా, ఓర్పుగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి పనులు చాలా అవసరం అని చెప్పేసి సూచిస్తున్నాం. ఇతరుల వ్యవహారాల్లో తలదొచ్చవద్దు. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. గమనించుకుంటారని చెప్పి ఆశిస్తూ ఇందులో ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళు సాంఘిక కార్యక్రమాల్లో కొంచెం అవమానాలు ఎదురయ్యే అవకాశం ఉంది. హస్త నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా బాగా నడుస్తాయి. తర్వాత మరి తులారాశి ఈ తులారాశి వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా సూక్ష్మంగా పరిశీలిస్తారు. ఏ పని ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎవరితో ఎలా సంప్రదింపులు జరపాలి, ఇట్లాంటి విషయంలో చాలా చక్కనైనటువంటి క్లారిటీ కలిగి ఉంటారు. ఆ చక్కనైనటువంటి క్లారిటీ కలిగిన మనసుతోనే ప్రతి పనిని కూడా చాలా చక్కగా పూర్తి చేసుకుంటూ విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది.
విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి అంశాలని ప్రస్తావన చేసుకుని ముందుకు వెళ్తారు. విదేశీ నివాస ప్రయత్నాలు, ఆర్థిక కార్యకలాపాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు వీటిలన్నింటిలోనూ కూడా మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మరి అన్ని కార్యక్రమాలని కూడా మనం చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఇవాళ గమనించుకుని ఏ పని ఎప్పుడు చేయాలనే దాంట్లో మీరు ఒక చక్కనైనటువంటి అంశంతో ముందుకు వెళ్తారు. ప్రతి విషయంలో కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది. చిత్త 3-4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. తర్వాత స్వాతి నక్షత్రం వాళ్ళకి ఆర్థిక కార్యకలాపాలు బాగా నడుస్తూ ఉంటాయి. విశాఖ 1-3 పాదాల వాళ్ళకి మాత్రం చిన్న చిన్న ఆటంకాలతో కూడుకున్నటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. తర్వాత వృశ్చిక రాశి. చాలా అద్భుతమైన రోజు ఈరోజు వృశ్చిక రాశి వాళ్ళకి. కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, ఆరోగ్యం అన్నీ కూడా చాలా చక్కగా తెలివిగా సరిచేసుకుంటూ, సమస్య ఉంటే సరి చేసుకోవడం, సమస్య లేకపోతే దాన్ని విజయంగా అందుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అన్ని కార్యకలాపాలు కూడా బాగా నడుస్తుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ మరి అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళి అద్భుతమైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఎక్కడా కూడా సమస్యలు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. ఈరోజు నా వృశ్చిక రాశి వాళ్ళకి సంబంధించినటువంటి విశాఖ 4వ పాదం వాళ్ళు ఆర్థిక కార్యకలాపాలు బాగా నడుపుకుంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగా నడుపుకుంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా బాగా మంచి ఫలితాలు తీసుకునే అవకాశం కనబడుతోంది. తర్వాత అనురాధ నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా సవ్యంగా సాగుతాయి. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి మాత్రం చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, వాటిని సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. పనులు వాయిదా వేసే లక్షణాన్ని వదులుకోవాల్సిన అవసరం బాగా ఉంది. ధనురాశి. కుటుంబ సమస్యలు బాగా పెరుగుతాయి. కుటుంబ సభ్యులు మిమ్మల్ని గౌరవించని సందర్భాలు ఎక్కువ కనబడుతుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు ఉంటాయి. ఆర్థిక కార్యకలాపాలు ఇబ్బందికరంగా నడుస్తూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సమస్యలు బాగా ఉండే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ఇబ్బందికరమైనటువంటి ఘటనలు బాగా ఎదురయ్యే అవకాశం ఉంది. మరి అన్ని పనులు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. అన్ని కార్యక్రమాలను కూడా మీరు తెలివిగా, ఓర్పుగా ప్రవర్తించి కార్యక్రమాలన్నింటినీ కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా గోచరిస్తూ ఉన్నాయి. మీ పనులను కూడా మీరు స్వయంగా చూసుకుంటే చాలా విజయాలు కూడా సాధించే అవకాశం ఉంది. ఈ ధనురాశి వాళ్ళకి కుటుంబ సభ్యులతోనే ఇబ్బందికరమైన విషయాలు, కుటుంబ సభ్యులు అవమానకరంగా మాట్లాడడం ఇవే ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ విషయాల్లో మీరు ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబడితే అన్నీ కూడా మరి సానుకూలం చేసుకుంటూ సమస్యలు తీర్చుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. అలాగే మరొక ముఖ్య విషయం ఏంటంటే ఆరోగ్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచవలసిన అవసరం ఎక్కువగా గోచరిస్తూ ఉంది. మూలా నక్షత్రం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు ఇబ్బందికరం అవుతూ ఉంటాయి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాలను కూడా బాగా సాగుతూ ఉంటాయి. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం కనబడుతూ ఉంది. మకర రాశి. కుజ, రవి, బుధ ఈ 3 గ్రహాలు మకర రాశి వాళ్ళకి ఇబ్బందిగా నడుస్తున్నాయి. మీకు అన్ని పనులు సవ్యంగా సాగుతూ ఉంటాయి, కానీ చాలా జాగ్రత్తగా ఉండవలసిన కాలం. నేను మళ్ళీ ప్రస్తావన చేయకపోవచ్చు, కానీ మీరు మాత్రం మీ భవిష్యత్ కాలంలో కూడా మీ వ్యవహారాలు స్వయంగా చూసుకోవడం, ఎవరి మీద ఆధారపడకుండా ఉండడం, ప్రతిదీ సూక్ష్మంగా పరిశీలించాక నిర్ణయాలు తీసుకోవడం, అధికారులు అయితే కనుక జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత సంతకాలు పెట్టడం అని చేయండి. కారణం ఏంటంటే రవి, బుధ, కుజుల ప్రభావంగా మీరు చాలా సమస్యలు ఎదుర్కొనే అవకాశం వస్తుంది. మీకు తెలియకుండానే సమస్యల్లోకి వెళ్ళే అవకాశం వస్తుంది. ఉద్యోగ మార్పులు కానీ, కొత్త ఇన్వెస్ట్మెంట్లు కానీ ఇవన్నీ కూడా దూకుడుతనంగా చేయొద్దు. షేర్ వ్యాపారులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఇదే రకమైన సూచన ఇవాళ తెలియజేస్తూ కుంభరాశి. కార్యక్రమాలను కూడా బాగా నడుస్తాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగా నడుస్తాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగా నడుస్తూ ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. అందరూ కూడా బాగా సహకారం చేసే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాలు కూడా బాగా నడుస్తూ ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ధనిష్ట 3-4 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, వ్యవహార లాభం బాగుంటుంది. శతభిష నక్షత్రం వాళ్ళకి కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. పూర్వభాద్ర 1-2-3 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చిన్న చిన్న ఆటంకాలతో నడిచి పనులు సానుకూలంగా పూర్తయ్యే అవకాశం గోచరిస్తోంది. మీనరాశి. ప్రతి పని కూడా సానుకూలం అవుతుంది. ప్రతి విషయంలో విజయాలు సాధిస్తారు. కుటుంబ విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. ఎటువంటి సమస్య లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం బాగా కనబడుతోంది. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి.
ఇక్కడ ఈ రాశి చెందినటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా మానసికమైన ఒత్తిడి ఉంటుంది కానీ దాన్ని తెలివిగా దాటుకుంటూ ముందుకు వెళ్ళి విజయాలు సాధించే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్ న్యాయ్యేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సతు.